కంటిన్యూషన్ అండి. మనల్ని క్రీస్తులో ఏ విధంగా ఎందుకు మరి ఏర్పరచుకున్నాడు అనంటే, ఎఫెసీ 2:1 మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. అవును, ఎందుకు ఈ చచ్చిన స్థితి ఏ విధంగా వచ్చింది అనంటే ఆది కాండంలో ఉందండి. ఎందుకనంటే అవ్వ తినొద్దన్న పండును తిని ఏమైంది, చచ్చిన స్థితిలోనికి మనమందరము వచ్చేసామండి. ఏ విధంగా అయితే తల్లిదండ్రులకు ఉన్నటువంటి మరి జబ్బులు వంశపారంపర్యంగా మరి వస్తున్నాయో, డాక్టర్ దగ్గరికి వస్తే మీ తల్లికి జబ్బు ఉందా, మీ తండ్రికి జబ్బు ఉందా అని అడుగుతారు. వంశపారంపర్యంగా ఏ విధంగా అయితే వస్తాయో అదే విధంగా ఈ పాపము అందరికీ వచ్చేసిందండి. ఆ విధంగా మనం చచ్చిన స్థితిలో ఉండగా దేవుడు